హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడా గణేష్ మన వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాం. అంతనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ జస్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు. మార్నింగ్ అయితే అప్డేట్ ఏముంది ఇంకా అయితే మీరైతే మార్నింగ్ అయితే చూసారు కదా, కంపల్సరీ అయితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు, ఈవినింగ్ అప్డేట్ చాలా అంటే వర్క్ అయితే చాలా అయింది. అండ్ మధ్యాహ్నం మనకైతే అప్డేట్ చేయగానే మనం అయితే ఇంటికి వెళ్ళే వరకు ఫుల్ వర్షం అయితే పడింది. సో ఘోరంగా పడ్డది వర్షం అయితే. అండ్ వర్క్ ఏం జరిగింది ఏం కథనైతే కొంచెం మీకైతే అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను. అందరికైతే కంపల్సరీ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఈవినింగ్ అప్డేట్ ఏముందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సపోర్ట్ మీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ ఈవినింగ్ అప్డేట్ ఏముందో ఇంకతనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రజెంట్ వచ్చేసి చూసుకోవచ్చు, మన సర్కిల్ అయితే కర్రలు అయితే వేస్తున్నాను చెప్పినాను. అండ్ ఇది వచ్చేసి అయితే కర్రలు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క సైజులో మనకైతే అన్న వాళ్ళు అయితే అక్కడి నుంచి ఇక్కడికి అయితే షిఫ్టింగ్ అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు, కర్రలు అన్ని ఒక సైజులో ఉన్నాయన్ని ఒక దగ్గర పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి అంతా ఖాళీ చేస్తున్నారు. ఒక్కొక్క సైజు మనకి ఏ సైజులో ఉన్నాయో ఆ సైజులో అయితే ప్రజెంట్ అయితే పెట్టేస్తున్నారు. అక్కడవి వచ్చేసే వరకు అన్న వాళ్ళకి బిల్డింగ్ అన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా అయితే ప్రజెంట్ అయితే మనకైతే అక్కడ క్లియర్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు. అండ్ చూసుకోవచ్చు, కొన్ని కర్రలు అక్కడ పెట్టేస్తారు. ఇక్కడ మనకైతే అది ఒక్కొక్క సైజు, మన కర్రలు అనేది ఒక సైజు ఉన్నాయి కాబట్టి మెయిన్ సైజు ఒక సైజు, మిడిల్ సైజు అండ్ లో మిడిల్ మొత్తం ఎలా ఉన్నాయో అలానైతే మొత్తం అయితే కంప్లీట్గా అయితే పెట్టేస్తున్నారు. చూస్తున్నారు మొత్తం మన కర్రలు అయితే ఎంత వరకు ఉన్నారో ఇక్కడ వరకు అయితే ఉండే చాలా వరకు చూసుకోవచ్చు. మార్నింగ్ నుంచి అన్న వాళ్ళు ఎంత కష్టపడి అయితే ఏ సైజు ఎలా ఉన్నాయో ఇంకా అయితే చూసుకుంటారు. సైజింగ్ మనకైతే సైజు అలా కర్రలు ఒక్కొక్కటి వచ్చేసి మందం ఉన్నాయి, సన్న ఉన్నాయి. అండ్ బేస్ కర్రలు ప్రతి ఒక్కటి సపోర్టింగ్ కర్రలు ఏవైనా కానీ ఒక సైజులా అనేది అన్న వాళ్ళు అయితే సైడ్కి అయితే పెట్టేసుకున్నారు. ఇవి ఒకటి చూసుకోవచ్చు, మన సర్కిల్ అయితే చూపించినాయి కదా, ఇవి ఒక సైజు ఉన్నాయి. అండ్ వచ్చేసి ఆ చెట్టుకు ఉన్నాయి కదా, ఆ చెట్టుకి మనకైతే ప్రజెంట్ అయితే పెట్టేసుకున్నారు. చూస్తున్నారు కదా, అన్న వాళ్ళు అయితే నలుగురు అయితే పొద్దున్న నుంచి అయితే వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. మనమైతే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు అయితే స్టేజ్ వర్క్ ఎంత వరకు వచ్చింది అయితే మీకైతే చూపిస్తున్నాను చూడండి. అండ్ చూసుకోవచ్చు, పొద్దున్న అయితే స్టేజ్ అయితే మనకి మొత్తం బాక్స్ టైప్ లో అయితే పొద్దున్న అయితే రెడీ చేశారు కదా. ఇప్పుడు వచ్చేసి సపోర్టింగ్ కింద మొత్తం బాక్స్ టైప్ లో అయితే మార్నింగ్ అయితే రెడీ చేస్తుండే. ఇప్పుడు వచ్చేసి అయితే చూసుకోవచ్చు, మొత్తం మనకి సపోర్టింగ్ అండ్ బాక్స్ టైప్ లో అండ్ కింద సపోర్టింగ్ కర్ర అండ్ కింద బేసెస్ అయితే చూసుకోవచ్చు. మెయిన్ మన కింద బేస్ స్టేజ్ అనేది ఎలా ఉంటుందో చాలా అంటే చాలా స్టాండర్డ్ ఉండాలి కాబట్టి సపోర్టింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ సపోర్టింగ్ ఎంత ఎగ్జాక్ట్లీగా ఇస్తున్నారు చూస్తారు కదా. మనం మార్నింగ్ అయితే ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు, ప్లెయిన్గా ఉంటే బాక్స్ టైప్లో అయితే మనకైతే రెడీగా ఉండే. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మొత్తం సపోర్టింగ్ అయితే ఎలా ఉన్నాయో కింద నుంచి అయితే సపోర్టింగ్ చూసుకోవచ్చు. మనకు ప్రతి ఒక్కటి ఎంత సపోర్టింగ్ ఇస్తున్నారో చూడండి అన్న వాళ్ళు అయితే. కిందనైతే మీకు మొత్తం కంప్లీట్ అయినాకనైతే తెలియదు, కింద అయితే చూసుకోవచ్చు మొత్తం సపోర్టింగ్ అయితే చాలా హెవీగానే ఇస్తారు. ఎందుకంటే సపోర్టింగ్ అనేది మెయిన్ అయితే చాలా ఉంది. అలానే అన్న వాళ్ళు అయితే చాలా మనకైతే సపోర్టింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు, మార్నింగ్ అయితే నేనైతే రాడ్ అనేది బెండ్ ఉంటుంది, ఆ బెండ్ అనేది ఇక్కడనైతే అన్న వాళ్ళు అయితే సెట్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఏంటంటే స్ట్రైట్ ఉండాలి కాబట్టి కొంచెం లైట్గా అనేది ఎక్కడెక్కడ బెండ్ ఉందో అక్కడనైతే సెట్ చేస్తున్నారు మొత్తం అన్న వాళ్ళు అయితే. అండ్ ప్రజెంట్ అయితే చూసుకున్నాం అటు సైడ్ అన్న వాళ్ళు ఏం చేస్తారు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు అండ్ ఇక్కడైతే మనకైతే అండ్ పొద్దునైతే సైజెస్ అయితే ఇక్కడ ఉండే కదా, అవి అయితే కటింగ్ చేసుకుని అయితే మొత్తం మనకైతే సపోర్టింగ్ అయితే మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే చేసేసారు. సపోర్టింగ్ మెయిన్ కింద సైడ్కి అండ్ లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా మొత్తం అయితే కంప్లీట్గా అయితే ఇచ్చేసారు. అండ్ ఇంకా మనకైతే ఇంకా పైన వస్తాయి సపోర్టింగ్, అవి అయితే ఇక్కడైతే అన్ననైతే మార్కింగ్ చేస్తుండ్రు. ప్రతి ఒక్కటి అయితే చూసుకోవచ్చు, చూస్తున్నారు కదా. అండ్ ప్రతి ఒక్కటి అయితే మార్కింగ్ పైన మనకి ఎంత సైజ్ వస్తుంది ఇంకా అయితే అది మార్కింగ్ అయితే తీసుకుంటుండే. ఇక్కడ ఎగ్జాక్ట్లీ అయితే చూసుకోవచ్చు ఏ సైజ్ వస్తుంది ఇంకా అతనైతే మొత్తం కంప్లీట్గా మార్కింగ్ చేసుకొని అయితే అది కటింగ్ చేసుకుంటారు. ఈజీగా అయితే చూసుకోవచ్చు. మన ఈవినింగ్ అప్డేట్ అయితే ఏముందంటే చాలా వర్క్ అయితే చాలా ఫాస్ట్ చేసేస్తున్నారు అన్న వాళ్ళు అయితే. అండ్ రాడ్ బెండింగ్ అయినా వెల్డింగ్ అయినా మనకి డే అండ్ నైట్ వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి కంప్లీట్గా అయితే చాలా ఫాస్ట్ అయితే జరుగుతుంది. అండ్ మన వర్క్ ఇంకా మనకి ఎన్ని డేస్ లేదు, తొందరలో ఉంది కాబట్టి తన వర్క్ అనేది చాలా ఫాస్ట్ అయితే చేస్తూనే ఉన్నారు.
మనకైతే ఈజీగా చూసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ అప్డేట్ అయితే ప్రజెంట్ అయితే ఇదే. అండ్ రేపు మార్నింగ్ అయితే మనమైతే అప్డేట్లో అయితే కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. లైక్ చేయమని అయితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ మీ. జై శ్రీ గణేష్.